మీలో చాలా మందికి కంద తెలిసే ఉంటుంది. కానీ ఇది మీరంతా అనుకున్నట్లు కూరగాయ మాత్రమే కాదని మీకు తెలుసా? ఏంటి షాక్ అవుతున్నారా? ఎందుకంటే కంద కూరగాయ మాత్రమే కాదు, ఆయుర్వేద ఔషధం. కందలో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. ముఖ్యంగా గొంతువాపుతో బాధపడేవాళ్లు బాగా పండిన కందదుంప, సొంఠి రెండింటినీ కలిపి నీటిలో మెత్తగా నూరి ఆ పేస్ట్ను 7 రోజుల పాటు కంఠంపై లేపనంలా వేసుకుంటే గొంతువాపు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా పైల్స్ తో బాధపడేవాళ్లు అన్నం తినకుండా కేవలం కందకూరను మాత్రమే గంజిలో కలిపి 1 నెల పాటు తీసుకుంటే పైల్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక బోధకాలుతో బాధపడేవారు కందదుంపను మెత్తగా నూరి అందులో తేనె, నెయ్యి కలిపి బోధకాలుపై లేపనంలా వేసుకుంటే బోధకాలు తగ్గుతాయి. అలాగే కణితులతో బాధపడేవాళ్లు కందదుంపను నిప్పులపై కాల్చి దానికి బెల్లం చేర్చి మెత్తగా నూరి లేపనంలా వేస్తే కణితులు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కందదుంప ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.